నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు దిమ్మ తిరిగే వాస్తవం తెలిసిందే. కాంగ్రెస్ బీజేపీ మాయలో పడి జనం తమను విస్మరించారని ఇంతకాలం చెప్పుకుంటూ వస్తున్న కేసీఆర్ అసలు నిజం తెలుసుకొని నివ్వెరపోయారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయం వెనుక కారణాలను విశ్లేషిస్తున్న కేసీఆర్ కు చేదు వాస్తవాలు ఆధారాలతో సహా అందాయి. నా అనుకున్న వాళ్ళే నమ్మించి మోసం చేశారు. ప్రాణమైనా ఇస్తామన్న వాళ్ళే గొంతు కోశారు. వెన్నంటే ఉండి వెన్నుపోటు పొడిచారు. సొంత వాళ్ళే దగా చేయడం వల్ల ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయామని గులాబీ నేత ఇప్పుడు గుబులుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరిని నమ్మాలి, పార్టీని ఎలా నడపాలి అని పెద్దాయన తలకాయ పట్టుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ మెరుగైన ఓట్లే వచ్చాయి కాబట్టి పార్లమెంటు ఎన్నికల్లో తమకు గౌరవప్రదమైన సీట్లు వస్తాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావించారు. రాష్ట్రంలో ముక్కోణపు పోటీ ఉండడం వల్ల తమకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నమ్మారు. బస్సు యాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పర్యటనకు మంచి ఆదరణ రావడంతో విజయం తథ్యమని భావించారు. 10-12 సీట్లు గెలుస్తామని ప్రకటించారు కూడా. అంతకాకుండా 5 గెలుస్తామని అంతర్గతంగా ధీమాగా ఉన్నారు. కానీ అనుకున్నట్టు జరగలేదు. కనీసం ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం పెద్దాయనకు అవమానకరంగా మారింది. పార్లమెంటు ఎన్నికల్లో జరిగిన ఘోర పరాజయాన్ని గులాబీ బాస్ కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటింగ్ శాతం కూడా దారుణంగా పడిపోవడం నైరాస్యంలో ముంచింది. ఇంతకు ఎందుకిలా జరిగింది అని ప్రస్తుతం ఫామ్ హౌస్ లో సేద తీరుతున్న గులాబీ దళపతి లెక్కలు తీశారు. ఈ సందర్భంగానే ఆయనకు నమ్మలేని నిజం తెలిసిపోయింది. సొంత పార్టీ మనుషులే వెన్నుపోటు పొడుచున్న చేదు వాస్తవం కళ్ల ముందు కనిపించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 37.55% ఓట్లు, 39 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. మొత్తం 87,53,956 ఓట్లు పోలయ్యాయి. మళ్లీ అంతే శాతం ఓట్లు పోలైతే కనీసం 8 పార్లమెంటు సీట్లు గెలిచే అవకాశం ఉండేది. కేసీఆర్ కూడా అదే అనుకున్నారు. కానీ పార్లమెంటు ఎన్నికల్లో కేవలం 16.68% ఓట్లు మాత్రమే వచ్చాయి. మొత్తం ఓట్లు 36,37,086 మాత్రమే కారు గుర్తుకు పడ్డాయి. అంటే 51,16,570 ఓట్లు తగ్గాయి. ఇంత పెద్ద మొత్తంలో ఓట్లు తగ్గడం వల్లనే దారుణమైన ఫలితాలు వచ్చాయని తేలింది. అయితే ఏ వర్గాలు పార్టీకి దూరమయ్యాయి అనే విశ్లేషణ కూడా కేసీఆర్ ప్రారంభించారు. అప్పుడు మరో ఘోరమైన జీర్ణించుకోలేని వాస్తవం తెలిసింది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి 60 లక్షల సభ్యత్వాలున్నాయి. వారందరికీ పార్టీ తరపుని కిస్తీ చెల్లించి 2 లక్షల బీమా కూడా చేశారు. అయితే ఆ కార్యకర్తలే ఇప్పుడు బీఆర్ఎస్ కు ఓటేయలేదని తేలింది. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కేవలం 36 లక్షల ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అంటే 24 లక్షల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కారు గుర్తుకు ఓటేయలేదనే వాస్తవం బయటపడింది. సొంత కార్యకర్తలు వెన్నుపోటు పొడవడం వల్లే ఈ ఘోరం జరిగిందని తెలుసుకుని బీఆర్ఎస్ అధినేత కుమిలిపోతున్నారట. వాస్తవంగా పార్టీకున్న 60 లక్షల మంది కార్యకర్తలు కారు గుర్తుకే ఓటు వేసుంటే బీఆర్ఎస్ మంచి ఫలితాలే సాధించేది. పార్లమెంటు ఎన్నికల్లో ముక్కోణపు పోటీ జరిగింది. మొత్తం 2 కోట్ల ఓట్లు పోలయ్యాయి. 60 లక్షలున్న బీఆర్ఎస్ కార్యకర్తలంతా కారు గుర్తుకే ఓటేసుంటే పార్టీకి 30% ఓట్లు వచ్చేవి. అప్పుడు కాంగ్రెస్ బీజేపీలకు కూడా అంతే శాతం ఓట్లు వచ్చేవి. దీంతో 3 పార్టీలకు తలావో 5 సీట్లు అటు ఇటుగా వచ్చేవి. పార్టీకి గౌరవం దక్కేది. రాష్ట్రంలో ఎక్కడా బీఆర్ఎస్ పార్టీకి 30% ఓట్లు రాలేదు. కేవలం మెదక్ పార్లమెంటులో మాత్రమే 29% ఓట్లు వచ్చాయి. మరెక్కడా ఇంత శాతం ఓటింగ్ రాలేదు. ఈ పరిణామమే తమ కొంప ముంచిందని బీఆర్ఎస్ అధినాయకత్వం భావిస్తుంది. సొంత పార్టీ కార్యకర్తలే వేరే పార్టీలకు ఓటేయడం వల్లనే బీఆర్ఎస్ దారుణంగా ఓడిపోవాల్సి వచ్చిందని కేసీఆర్ మదనపడుతున్నారు. ఎక్కడికక్కడ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కార్యకర్తలను సమన్వయం చేసుకుంటే ఈ పరిస్థితి ఉండేది కాదని పార్టీ నాయకత్వం బాధపడుతున్నది. నాయకులు, కార్యకర్తలే కారు గుర్తుకు ఓటేయకుంటే ఇక ముందు పరిస్థితి ఏమిటని పార్టీ వర్గాలు అంతర్మదనంలో ఉన్నాయి.